ఏంటి పల్లవి, చరణ్ అంత బాగా కబడ్డీ ఆడుతున్నాడు? గతంలో ఏమైనా కబడ్డీ చాంపియనా తను? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. ఆయన ఎప్పుడూ కబడ్డీ ఆడడం నేను చూడలేదు. మ్యూజిక్ గురించి నాకు తెలుసు. లాస్ట్ రైడ్ 16-20. రేయ్, ఇప్పుడు చెప్పండి రా, గ్రౌండ్ ఎవరిదిరా? మేము ఛాంపియన్స్ తోపు అని పెద్ద బిల్డప్ ఇచ్చారు కదరా, ఇప్పుడు మాట్లాడండి రా. మళ్ళీ గ్రౌండ్లోకి వచ్చారంటే ఒక్కొక్కరి కాళ్ళు చేతులు విరిగిపోతాయి. సూపర్ బాస్, కబడ్డీలో మేమే ఛాంపియన్స్. కానీ నువ్వు నిజంగా ఒక ఛాంపియన్లా ఆడావు. అగ్రిమెంట్ ప్రకారం మేము ఈ గ్రౌండ్ జోలికి రాము. కానీ ఒకటి, నువ్వు మ్యూజిక్ మీద కాకుండా కబడ్డీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే పెద్ద ఛాంపియన్ అయి ఉండేవాడు. ఆల్ ది బెస్ట్ బ్రో. మమ్మీ 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 ఆగు మమ్మీ. ఏంట్రా, ఎందుకు మళ్ళీ నాతో మాట్లాడుతున్నావు? అది కాదు మమ్మీ, మన కాలేజ్ పరువు కాపాడడం కోసం నేను బరిలోకి దిగాల్సి వచ్చింది తప్ప ఎప్పుడు నీకు ఇష్టం లేని పని చేయను కదా మమ్మీ. అర్థం చేసుకో మమ్మీ. ఇంకెందుకు, చేసావు కదా. మమ్మీ ఇదేంటిది? ఈయనకి మ్యూజిక్ చేయడం ఒకటే కదా వచ్చు. కబడ్డీ ఏదో ప్రాక్టీస్ ఉన్న వ్యక్తిలా ఆడారు. అయినా కబడ్డీ ఆడింది కాలేజ్ కోసమే కదా, మరి అత్తే ఎందుకు సీరియస్ అవుతున్నారు? కాలేజ్లో చరణ్ అంత బాగా కబడ్డీ ఆడాడంటే ఖచ్చితంగా ఆయన గతంలో కబడ్డీ ప్లేయర్ అయి ఉండాలి. లేదంటే అంత పర్ఫెక్ట్గా ఆడలేరు కదా. మనకి పరిచయం ఉన్నంతలో ఆయన మ్యూజిక్ చేస్తాడు, కబడ్డీ కూడా ఆడగలుగుతారా? కాలేజ్ గ్రౌండ్ కాపాడుకోవడం కోసం కబడ్డీ ఆడారా, లేదా ఆట గురించి బాగా తెలిసే ఆడారా? బామ్మ బామ్మగారు, బామ్మగారు,
ఒకసారి చూడండి. ఏంటోదినా? ఒక్క నిమిషం. మావి గారు, అయితే మీ అబ్బాయి చిన్నప్పుడు కబడ్డీ ఆడేవారా? అవునమ్మా. ఎక్కడిది వదినా ఇది? ఆయన రూమ్ లో చూసాను చంటి. కాలేజీలో కబడ్డీ ఆడారు కదా, ప్రొఫెషనల్ ఆటగాడు ఆడినట్టు ఆడారు. దాంతో అనుమానం వచ్చి చూస్తే ఇవన్నీ దొరికాయి. అవునమ్మా, చిన్నప్పుడు వాడు కబడ్డీ చాలా బాగా ఆడేవాడు. మరంత బాగా కబడ్డీ ఆడతారని తెలిసి కూడా తను అటువైపు ఎందుకు వెళ్ళలేదు? నిజంగా అటే గనక ప్రాక్టీస్ చేసుంటే ఈ పాటికి మంచి ఛాంపియన్ అయ్యేవారు కదా. ఎందుకు బామ్మగారు అటువైపు వెళ్ళలేదు? ఏమండి ఏమండి ఏమండి, ఏంటి? మీరు చిన్నప్పటి నుంచి కబడ్డీ బాగా ఆడేవారు కదా? ఎవరు చెప్పారు నీకు? ఇదిగో ఈ ఫైల్ చెప్తుంది. హే, ఎందుకు తీసావా ఇది? అయినా నా రూమ్లోకి నువ్వెందుకు వెళ్ళావు? ఏంట్రా, ఏమైంది? చూడు మమ్మీ, ఇది నా రూమ్లోకి వెళ్ళి నా పర్మిషన్ లేకుండా నా పర్సనల్ ఫైల్ తీసింది. ఏంటే, చరణ్ నిన్న అసలు ఆ రూమ్ లోకి వెళ్ళొద్దని చెప్పాడు కదా, అయినా ఎందుకెళ్ళావు? బుద్ధి లేదా? అనవసరంగా నోరు పారేసుకోకు. నేనేం కావాలని ఆయన రూమ్లోకి వెళ్ళలేదు. నా ఉంగరం ఒకటి ఎక్కడో పెట్టి మర్చిపోయాను. ఆ గదిలో ఉందేమో అని వెతుకుతుంటే అనుకోకుండా ఈ ఫైల్ దొరికింది. ఏడ్చారనిది? దీన్ని అప్పుడే తగలబెట్టమంటే ఇప్పుడు దాకా దాచుకున్నావా? ఏంటత్తయ్య, ఎందుకు తగలబెట్టాలి? ఇది ఆయన టాలెంట్ కి సంబంధించిన జ్ఞాపకాలు. వీటిని ఎందుకు తగలబెట్టాలి? ఏయ్, నువ్వు నోర్మై, నీకు సంబంధం లేని విషయం ఇది. ఏంటి సుమా, ఏం సంబంధం లేదు? ఎందుకు సంబంధం లేదు? ఫస్ట్ నుంచి వాడి జీవితంలో ఎదిగే లక్షణాలుంటే ప్రతి విషయంలోనూ నువ్వు ఇలానే అడ్డుపడుతూనే ఉన్నావు. అప్పట్లో వాడు కబడ్డీ ఆడతాను, కబడ్డీ ప్లేయర్ని అవుతానంటే వాడిని బలవంతంగా ఆపేశావు.